జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. జయశంకర్ గారు మీరు కోట్ చేశారు కాబట్టి జయశంకర్ గారు శ్రీలంకకి వెళ్ళండి టూరిస్ట్ నా సజెషన్ అని చెప్పడం, అండ్ అంతకు ముందు నుంచే కూడా కొంత శ్రీలంక వైపు ఎక్కువ మంది జనాలు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ మాల్దీవ్స్తో పోల్చితే ఇప్పుడు శ్రీలంకలో విపరీతంగా మన భారత టూరిస్టులు పెరిగారు అనేది తెలుస్తోంది. సో ఇంతకుముందు మాల్దీవ్స్కి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు, అక్కడేమో నంబర్స్ తగ్గిపోయాయి, భారత్ నుంచి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు అని చెప్పి తేలింది. ఇప్పుడు శ్రీలంకలో పెరగడం దేనికి సంకేతం? తప్పకుండా మన ఏదైతే మనతోటి వాళ్ళు కయ్యానికి దిగారో మాల్దీవ్స్, అది వాళ్ళకి భయంకరంగా దెబ్బతినింది. అది మొత్తం ఆ వ్యవహారం అంతా కూడాను యమీన్ కూడా చెప్పడం జరిగింది. ఆ ముగ్గురు జూనియర్ మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల మనకు భారతదేశానికి సత్సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పడం జరిగింది. మొదటి స్థానంలో ఉన్నటువంటి భారతదేశం 5వ స్థానం పడిపోయింది మాల్దీవ్స్లో టూరిస్ట్ యొక్క ఇన్ఫ్లో. మనకు చూసాం గతంలో ఈ మనకు బాంబే నుంచి వెళ్తున్నటువంటి యాక్టర్స్ కానీ, లేదా వాళ్ళు సినిమాలో అవకాశాలు కావాలి అనుకుంటున్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి బికినీ షూట్స్ లాంటివి చేయడము, మాల్దీవ్స్లో వెళ్ళామని చెప్పడము, మాల్దీవ్స్ని చాలా ప్రమోట్ చేశారు. దాంతో మన హనీమూన్ ట్రాఫిక్ అంతా కూడా మాల్దీవ్స్కి ఉండేది. లిటరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తే కనుక మన అమ్మాయిలు, పిల్లలు, అబ్బాయిలు పెళ్ళిళ్ళు అయితే కనుక వాళ్ళు స్తోమత ఉన్న వాళ్ళందరూ కూడా మాల్దీవ్స్కి వెళ్తున్నారు. మాల్దీవ్స్ ఎప్పుడైతే మనతో కయ్యాన్ని దిగిందో మనం క్రమేపీ తగ్గించడం ఎప్పుడైతే మొదలు పెట్టామో, ప్రత్యామ్నాయాలు ఏంటి, ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే కొంత దూర ప్రాంతాలు వెళ్ళాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే ఖర్చులో మనకు ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయని చూస్తే కనుక శ్రీలంక దగ్గరగా ఉన్నది. శ్రీలంక ఇన్ఫ్యాక్ట్ మాల్దీవ్స్ కంటే తక్కువ ధరలోనే వెళ్ళి రావచ్చు. శ్రీలంకలో కూడా అద్భుతమైనటువంటి బీచ్లు ఉన్నాయి, అక్కడ ఫెసిలిటీ చాలా బాగున్నాయి, ఒక రామాయణ సర్క్యూట్ ఉన్నది, అక్కడ అడవులు ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ శ్రీలంక కూడా. క్రమేపీ అటు వెళ్ళడం మొదలుపెట్టారు మన వాళ్ళు. సో దాంతో అక్కడ మన టూరిస్ట్ పెరిగేసరికి ఈరోజు మొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత శ్రీలంక మాల్దీవ్స్ని అధిగమించింది. మాల్దీవ్స్లో వస్తున్నటువంటి టూరిస్ట్ ట్రాఫిక్ ఈ రెండు దేశాల్లో పోలిస్తే టూరిస్ట్ ట్రాఫిక్ మాల్దీవ్స్లో ఎక్కువ ఉండేది, శ్రీలంకలో తక్కువ ఉండేది. ఈ సంవత్సరం ఈ 2-3 నెలల తర్వాత చూస్తే కనుక శ్రీలంక పెరిగింది, మాల్దీవ్స్ పడిపోయింది. ఓకే, రమారమి 1,00,000 మంది శ్రీలంకలో పెరిగారు అని చెప్తున్నారు. ఇదే సమయం లాస్ట్ ఇయర్ పోల్చి చూస్తే ఈ సంవత్సరానికి రమారమి 1,00,000 మంది శ్రీలంకకి ఎక్కువ వెళ్తున్నారు, మాల్దీవ్స్ తక్కువ వెళ్తున్నారు. సో భారతదేశంతో మైత్రి పెట్టుకుంటే లాభపడే దేశాలు చూస్తున్నాం మనం. శ్రీలంక లాభపడింది, అలాగే మనకు బంగ్లాదేశ్ లాభపడింది, అలాగే మనకు నేపాల్ లాభపడుతున్నది. మనకు వ్యతిరేకంగా కయ్యం చేసినటువంటి దేశాలన్నీ కూడా పాకిస్తాన్ చూద్దాం, మాల్దీవ్స్ చూద్దాం, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, చైనా ఇవన్నీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని మనకు ఈ దేశంలో ధర్మరక్షణ కోసం శ్రీరామచంద్రుల వారు కొలువు తీరిన తర్వాత భారతదేశంతో కయ్యానికి దిగితే వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో వాళ్ళు అర్థం చేసుకోవాలి. కరెక్ట్. అండ్ ఇంకొకటి, ఐఎంఎఫ్ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది, మాల్దీవ్స్ ఇప్పటికే డెట్ క్రైసిస్లోకి వెళ్ళిపోయే అలా ప్రమాదం ఉంది అని చెప్పేసి. కరెక్ట్. ఇది కూడా ఒక రాజకీయమే. ఎందుకంటే ఐఎంఎఫ్ ఈరోజే వాళ్ళకి తెలిసిందా? కొత్త లోన్స్ ఏమైనా చైనా ఇచ్చిందా? ఇవ్వలేదు కదా, గతంలో లోన్సే కదా. అవును, ఇప్పుడేం ఫ్రెష్గా లోన్స్ ఇవ్వలేదు కదా. వార్నింగ్ ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఐఎంఎఫ్ ఇస్ కంట్రోల్డ్ బై యుఎస్. ఓకే. సో మాల్దీవ్స్ని చైనా హస్తంలోకి, చైనా యొక్క ట్రజెక్టరీలో వెళ్లకుండా ఆపడానికి కోసం బెదిరింపులు మొదలయ్యాయి, అమెరికా నుంచి కూడా మొదలయ్యాయి. సో అదే అనమాట. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో సత్యం కూడా ఉన్నది. ఎటొచ్చి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేది నా ప్రశ్న. నిజంగా మాల్దీవ్స్ అనేది డెట్ ట్రాప్లో ఉన్నది. మనం భారతదేశం వాళ్ళకి చాలా సాయం చేశాం మనం. ఇన్ఫ్యాక్ట్ ఇబ్రాహీం సోలీ వచ్చినప్పుడే వాళ్ళు చాలా డెట్ ట్రాప్లో ఉన్నారు వాళ్ళు. మనం వాళ్ళకి చాలా మనకు గ్రాంట్స్ ఇచ్చాము, చాలా ఇచ్చాం. ఇన్ఫ్యాక్ట్ ఈసారి బడ్జెట్లో మనకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నందుకు మాల్దీవ్స్కి ఇవ్వాల్సిన బడ్జెట్ని మనం తగ్గించి వేరే దేశాలకు ఇవ్వడం మొదలుపెట్టాము మనం. సో దాంతో వాళ్ళు దెబ్బతింటున్నారు. సో ఐఎంఎఫ్ ఇచ్చిన స్టేట్మెంట్లో తప్పు లేదు, ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ టైమింగ్. వీళ్ళు 1-2 సంవత్సరాల ముందరే ఇచ్చి ఉండొచ్చు, ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. అంటే చైనా పరిధిలోకి మీరు వెళ్ళకండి అని మాల్దీవ్స్ కూడా వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇది పెద్ద రాజకీయం అది.